కూడా కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి గారు చాలా విచక్షణతోని కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు, నా కొడుకుకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి న్యాయం జరగాలి, మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి, వాడిని చంపాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు కూలగొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు. కానీ ఈరోజు 4 రోజులైంది, 4 రోజులైతే ఒక్కరు కూడా ప్రధాన నిందితుడు దొరకలేదు. పైగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న జూపల్లి కృష్ణారావు ఇంట్లో, చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణారావు ఇంట్లో బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. మరి ఎక్కడుంది పోలీసు వ్యవస్థ, ఎక్కడుంది న్యాయం? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. మంత్రి అటువైపు ఉన్నాడు, అదేవిధంగా మంత్రి అనుచరులు ఉన్నాడు. కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు, వాళ్ళని ప్రశ్నించలేదు. వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా? వాళ్ళ ఇళ్ళ ముందర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవా? సీసీటీవీ కెమెరాలు ఉండవా? వాటికి ఫుటేజ్లు ఉండవా? అవన్నీ తీసుకోవచ్చు కదా, వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు కదా. ఈయన అడుగుతున్నది ఏంది? కేవలం తన కొడుకును దారుణంగా హతమార్చిన నిందితులను పట్టుకొని జైలేండి అంటున్నాడు. కనీసం అది కూడా చేయలేకపోతున్నారు. ఉల్టా ఇక్కడ మా జడ్పీటీసీ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో తిరగలేకపోతూ ఉన్నారు. ఆ చిన్నంబావి ఎస్ఐ వీళ్ళందరూ అంటున్నారు చిన్నంబావి ఎస్ఐకి ముందరే తెలుసు ఈ విషయం జరుగుతుందని, అయినా కూడా ఆ శ్రీధర్ రెడ్డి ప్రాణాలు రక్షించలేకపోయిండు. మరి ఎవరు? మరి కాంగ్రెస్ పాలనలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ పడావుపడ్డ తెలంగాణ, బంజరు అయిన తెలంగాణను, ఎడారిగా మారిన తెలంగాణను కృష్ణానదికి కానీ తుంగభద్ర నదికి కానీ వీటన్నిటికి కూడా ఎత్తిపోత పథకాలు పెట్టి టీఎంసీల నీళ్లు వారిచ్చి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు నెత్తుటేర్లు వాలించి మనుషులను చంపుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? మేము కింద పోతేనేమో మేము ఎవరైతే ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారో వాళ్ళను సతాయిస్తూ ఉన్నారు, ఆ కుటుంబానితో చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు తప్ప జూపల్లి కృష్ణారావు మినిస్టర్ని కానీ, అదేవిధంగా ఆ మినిస్టర్ కింద ఉండే అనుచరులు కానీ వాళ్ళను ఒక్కరోజు కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. మరి ఎక్కడ పోయింది మీ పోలీసు వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ శాంతి భద్రత? ముఖ్యమంత్రే స్వయాన ఈ రాష్ట్రానికి హోంమంత్రి, ముఖ్యమంత్రే హోంమంత్రి అయినప్పుడు మరొక పేద, ఒక మామూలు సాధారణ పౌరుడికి, ఎలాంటి కేసులు లేని పౌరుడికి, చట్టబద్ధంగా నడుచుకున్న వ్యక్తికి రక్షణ కల్పించలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? అందుకొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. అర్జెంటుగా డీజీపీ గారిని మేము రిమాండ్ చేసింది ఏంటంటే, సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆ ఎస్ఐలు సీఏల మీద నమ్మకం లేదు, వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు, అందుకొరకు వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు, దీనికి అర్జెంటుగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ స్థానిక పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వాడించి మరి ఆ మంత్రితోని, ఆ మంత్రి అనుచరులతోని కుమ్మక్కైనరో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదే 4 రోజుల క్రితం చిన్నంబావి మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరికి వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధ అంతా కూడా వెల్లబుచ్చుకున్నారు. మిత్రులారా, మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసు వాళ్లకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? నా కొడుకు మృతికి, నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను